మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్, regulate, adjust and establish physical, astral and mental workings, buddhic clarification, nirvana, paranirvana, మహాపరినిర్వాణ, ఆనంద అనుభూతి. రింగ్ ఇన్, పూర్ణ ప్రాణ, సప్లై అడ్జస్ట్మెంట్. ఆంధ్ర మహాసావిత్రి 23వ అధ్యాయం ఆత్మదర్శనం. దేవి త్రయాన్ని విస్మరించి హృదయ కుహరంలో గుహ్యంగా ఉన్న తన ఆత్మకై అన్వేషించసాగింది. పారమాత్మికమైన తేజస్సులో ప్రాపంచిక విద్య, వివేకం, విజ్ఞానం, అర్థాలు, నిర్వచనాలు తెలిసాయి. అదంతా మహాసాగరంలో ఒక నీటి కణం. అక్కడ చైతన్యం కలిగింది. చీకటి విచ్చుకుని పగిలి వగలయింది. గుహ్యంగా ఉన్న ఆత్మ అనుభూతికి అందింది. ఆ గుహను 2 సర్పాలు కాపలా కాస్తున్నాయి. కుడ్యాల నిండుగా దేవతా చిత్రాలు, శిల్పాలు, అపర్ణ సవర్ణ చిత్తరువులు, జననం, జీవనం, మృత్యువు, మరణాతీత స్థితికి అర్థాలు తెలిసాయి. మరణాతీత స్థితికి అర్థాలు తెలిసాయి. జగన్మాత సరస్వతి, పార్వతి, రాధ అందరూ తానే, తన రూపాలే. ఆత్మ తన స్థావరం చేరుకున్నది. అది నిశాంతం. సావిత్రి తన ఆత్మలోకాన్ని దర్శించింది. అన్ని ప్రాకారాలు దాటింది. దేవతల్ని చూచింది. పరమయోగుల్ని, ఋషుల్ని దర్శించింది. తన ఆత్మను దర్శించింది. తిరిగి మానవ ప్రపంచంలోకి వచ్చింది. ఇప్పుడు ఆమె పూర్వపు సావిత్రి కాదు. ఆమెలో నిండుగా దివ్యశక్తి చేరింది. ఆమెలో దివ్యత్వం గుబాళిస్తోంది. సంపూర్ణంగా మారిపోయింది. ఆమెలో నిండుగా ఆధ్యాత్మిక విలువలు. ఆమె చేసే ప్రతి పని భగవత్ కార్యమే. శిరస్సు, భ్రూమధ్యం, కంఠం, హృదయం, నాభి, మూలాధార కేంద్రాలు వరసగా చైతన్యం పొందాయి. రేఖలు విచ్చుకున్న పద్మాలైనాయి. మానవిగా ఉన్న సావిత్రిలో సంపూర్ణత్వం. ఆమెది దివ్య జీవనం. ఆత్మకు నెలవైన మార్మిక గుహను అన్వేషిస్తూ ముందుకు సాగింది. ప్రథమంలో పారమార్థిక నిషీధం ఎదురయింది. జగత్తుకు ఉపయోగించే వెలుగు లేదక్కడ. మానవ జీవితాలను
ఉద్ధరించే శక్తులు లేవక్కడ. మానవ మేధ అక్కడ పని చేయలేదు. ఆలోచనలు కలగవు. హృదయం ఆరాటపడదు. ఆశలకు స్వస్తి చెబుతుంది. మనిషి విజ్ఞానం అక్కడ నిరుపయోగం. భావాలు, రూపాలు నశిస్తాయి. భావాలు, రూపాలు నశిస్తాయి. వివేకం అందనంత దూరంగా పారిపోతుంది. భాషకు, భావానికి అందని పరమసత్యం ఏదో అరూప స్థితిలో అనుభూతికి అందినట్లయింది. భాషకు, భావానికి అందని పరమసత్యం ఏదో అరూప స్థితిలో అనుభూతికి అందినట్లయింది. మనిషి జ్ఞానం యావత్తు అజ్ఞానంగా మారి అమాయకంగా నిర్గుణ పరమాత్మకు నివేదన చేసుకుంది. ఆరాధన ఒక్కటే మిగిలింది. అక్కడ ఏదీ తనకు కావాలని ఆశించదు, అనిపించదు, తనది అనిపించదు. పవిత్ర శూన్యంలో భావం అభావమై అగోచరం ముందు తలవంచింది. అది సర్వసమర్పణ. అనాచ్ఛాదంగా మిగిలిన ఆత్మ సర్వసమర్పణ చేసుకున్న సంకల్పం మిగిలాయి. ఆమెకు ఇప్పుడు శక్తి లేదు, బలం లేదు, అహంకారం లేదు. భగభగమండే కోరికలు చల్లారిపోయాయి. తన అహంకారం, ఆత్మ ఔన్నత్యం సైతం కనిపించడం లేదు. స్వర్గం, మోక్షం కావాలని అనిపించడం లేదు. మానవత్వం మహోన్నతం అనిపించలేదు. మానవత్వం మహోన్నతం అనిపించలేదు. ఏదో సాధించాలన్న కోరిక లేదు. అసలు ఆత్మ మిగిలి లేదు. ఉన్నదొక్కటే పరమాత్మ. మిగిలినదంతా శూన్యం. ఆ పరమాత్మ ఉనికి తనకు తెలియదు. ఉన్నదని మనస్సు కల్పించిన ఆలోచన. తనలో చీకటి ఆవరించింది. ఈ చీకటి భయం కలిగించలేదు. పవిత్రంగా, ప్రశాంతంగా ఉన్నది. ఈ ప్రపంచం మహాంధకారంగా, శూన్యంగా తోచింది. సృష్టి కన్నా శూన్యమే శక్తివంతమైంది. శూన్యాన్ని భరించడం కష్టం. కాలం మోయలేనంత బరువు శూన్యం. చీకటి పరమాత్మకు నెలవు కాని సర్వం నిరాకారం, నిర్గుణం, అనంతం, నిశ్శబ్దం. రంగస్థలం పైన ఒక నీడ కదలినట్లు అవ్యక్త అగాధ నిశీధం నుండి ఒక వెలుగు కిరణం బయటకు వచ్చినట్లు ఆమె శూన్యమై శూన్యంలోకి పయనించింది. ఆమె సంకల్పం అనంత కాలాన్ని దాటి విశాల శూన్యం చేరింది. ఇప్పుడు శూన్యమే ఆత్మకు ఆశ్రయం. చివరకు ఒకానొక పరిణామ క్రియలో శూన్యం బరద్దలైంది. లోపల ఒక తరంగం కదిలింది. విశ్వం కల్లోలమైంది. మరొక మారు ఆమె తన అంతరంగాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. అయితే గమ్యానికి చేరువవుతున్న ఆనందం కలుగుతోంది. అది అనుభూతి.
ఆత్మానుభూతి. స్వర్గమే దిగివచ్చింది. పరిసరాలు ప్రేమతో, ఆనందంతో పులకించాయి. స్వాప్నిక తరుశాఖపై ప్రజ్ఞానరోజం విచ్చుకున్నది. వెన్నెలను దాటి సంధ్య ఉషస్సులోకి తొంగిచూచింది. తెల్లవారింది. ఆమె లోకారాధనకు ఉపక్రమించింది. విశ్వపురుషుడు అంబరాన్ని ధరించి స్వర్గాన్ని వల్లెవాటుగా మార్చి ఎర్రని సూర్యబింబాన్ని నుదుట దిద్దుకున్నాడు. ఎన్నడో మరచిన కల నిజమైంది. అనంత శోభలను ఆమె మననం చేసుకున్నది. పరిసరాలను నింపిన మాధుర్యం తలపోసింది. మనస్సుతో మధువుల్ని రుచిచూచింది. తన జీవన శైలిని విశ్లేషించుకుంది. తనలో భృక్తంగా ఉన్న గుహాలయాన్ని గుర్తించింది. అందులో పరమాత్మ గుహ్యంగా ఉండాలి. ఎన్నో అతీంద్రియ ద్వారాలు, మార్మిక అగాధాలు దాటిపోతే గాని సత్యం కనిపించదు. ఊహకు అందనంత లోతుల్లో ఉంది ఆత్మ. పర్వతాల నడుమ లోయలో దాగినట్లు ఆరాధించే మనుషులకు ప్రపంచానికి దూరంగా భగవంతుడు పారిపోయాడు. అది అతీంద్రియానికి సైతం అందనంత దూరం. అది హృదయ వాంఛలకు చిక్కనంత దూరం. ఆమెకు అద్భుతమైన వెలుగు సోకింది. శూన్యంలో నిశ్చలత్వం. ఆ గుహ బయట చీకటి కవాటాలు. అది సమాధి స్థితి. 2 విషసర్పాలు పెనవేసుకొని ఉన్నాయి. అవి తమ క్రాంత దృష్టిని నిశితంగా సారించాయి. నిశ్చల స్వప్నంలో ఆత్మ విస్మరించిన అగ్ని కీలలు. ఆలయ గోపురాలపై పావురాల కువకువ. కాంతిని ముద్ద చేసి మహాశిల్పి మలచిన పావురాలు అవి. తొలి ప్రాకారంలో కాపలాగా ఉన్న నిద్రను దాటిపోయింది. అనేక దేవతామూర్తుల దర్శనమైంది. అవి శిలాకృతులో, సజీవమూర్తులో తెలియదు. ఆత్మ గమనికలో రెండూ సమానమే. అవి విశ్వాత్మకు కార్యనిర్వాహకులు. అనశ్వర శక్తులకు ప్రాపంచిక సంకేతాలు. ఆ గోడలపై రకరకాల చిత్రాలున్నాయి. మానవ జీవితాలు, జంతు విన్యాసాలు, దేవతా భంగిమలు, లోకాలు, జీవులు, రోదసి. మొత్తం సృష్టికి అది సంక్షిప్త చిత్రణ. ఒక్కొక్క మండలాన్ని అధిరోహించినప్పుడు కలిగే అనుభవాలకు స్వరూప చిత్రణలు. అన్నీ చిత్ర సందేశాలు, సంకేతాలు. అవి పరమాత్మ కోసం ఎదురుచూస్తున్నాయి. అక్కడ మనిషి చేసే చిన్న పెద్ద పనులు, ప్రేమలు, జీవనం, మరణం, మరణానంతర జీవితం కనిపించాయి. అన్నీ కడకు పరమాత్మను చేరవలసినవే. పవిత్రత అన్ని తావుల ఒక్కటిగానే ఉంటుంది. చైతన్యం, శక్తి, బ్రహ్మానందానికి సోపానాలు. కాలానికి కట్టుబడిన
ఆనందానికి కట్టుబడని మార్మికతకు అన్నీ తానే అయి, అన్నింటిలో తాను చరిస్తూ, దేనిని అంటక ఉండేది పరమాత్మ. అక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అవసరం లేదు. కేవలం ఆత్మకు సన్నిహితమైన అనుభూతి, ఆనందం. అన్ని లోకాలను పరమాత్మలోనే దర్శించవచ్చు. అక్కడ ప్రతి సంకేతం వెనుక సత్యం ఉంది. పరమాత్మ సందేశాలు అన్నీ సంకేతాలే. ఆమె వాటిని అవధరిస్తూ అనుభూతి చెందింది. అది ఆలోచన కాదు, భావన కాదు, ఆత్మానుభూతి. అక్కడ వెలుగు సూర్యునిది కాదు, చంద్రునిది కాదు, నక్షత్రాలది కాదు. అది అంతరంగ కాంతి. అది తేజస్సు. అది అత్యంత ఆత్మీయం, సన్నిహితం. ఏ రహస్యాన్నైనా అది చూపించగలదు. మన దృష్టి, మనస్సు, వివేకం మోసగించవచ్చు, కానీ ఆత్మ అనుభూతి చించినదంతా సత్యమే అవుతుంది. ఆత్మ అనుభూతించినదంతా సత్యమే అవుతుంది. తర్వాత ఆమె మార్మిక మందిరం ప్రవేశించింది. గండశిలా నిర్మితాలైన ద్వారాలు, గవాక్షాలు, మందిరాలు దాటింది. అన్ని చోట్ల, అన్నింటిలోనూ తనే ఉన్నది. తనలో భృక్తంగా ఉన్న తన్మయత్వం మేల్కొన్నది. తానే పరమాత్మకు ప్రీతిపాత్రమని తెలుసుకున్నది. ఈ దేవతలు, దేవుళ్ళు అంతా తామిరువురే. మహాశివుని ఆనందానికి అధినేత్రి తాను. బ్రహ్మ అమేయ సృష్టిలోని వాగేశ్వరి తానే. మహాశివుని పర్యంకం పైనున్న ఆదిశక్తి తాను. అన్ని జీవులకు ఆధారమైన పరమగురువు. జగన్మాత తామిరువురే. తమ అనుబంధమే లోకాలకు రక్షణ. అది రాధామాధవుల బ్రహ్మానందం. ఆరాధకుడు, ఆరాధన ఆత్మపరంగా ఒక్కటే. చిట్ట చివరి మందిరంలో సువర్ణ సింహాసనంపై ఒక దివ్యమూర్తి ఆసీనురాలై ఉంది. ఆమె వర్ణనకు అందదు. ఈ లోకం అలభ్యమయ్యే అమలానందం ఆమె సొత్తు. ఆమె విశ్వశక్తికి ప్రతినిధి. అద్వితీయ, అనిర్వచనీయ సౌందర్య రూపిణి. ఆమె వాంఛకు అతీతురాలు, ఆశకు అందనిది. ఆమె తేజస్సు ముందు సూర్యకాంతి మొత్తం ఒక కిరణం. ఆమె ఔన్నత్యమే సృష్టి. ఆ పైన అంతా ఆత్మలో కరిగి కలిసిపోతుంది. సర్వం రూపరహితం, గుణరహితం, మాలిన్యరహితం. గండశిలను తొలచి మార్గం ఏర్పరచుకున్నట్లు ఆమె అతి ప్రయాసతో ఆ తేజస్సును చేరుకుంది. అది తేజస్సు, ఓజస్సు, వర్చస్సు సమ్మిళితమైన దివ్య భావన. మార్గం లేని మహాగ్ని కుడ్యాలను ఛేదించి ముందుకు పోవలసి వచ్చింది. అక్కడ గుహ్య స్థావరంలో ఆమె ఉన్నది. అదే తన ఆత్మస్థానం. అదే తన మహాప్రస్థానం. సమాధి స్థితిలో జీవుడు అజేయంగా, నిశ్చలంగా ఉంటాడు. ప్రాపంచిక విషయములలో
జీవన్ముక్తుడు. అతని చల్లని చూపులో ఆనందం, శాంతి జాలువారుతుంది. ఆ నిర్మలత్వాన్ని విచారాలు, విషాదాలు కలుషితం చేయవు. భౌతిక విషయాలన్నింటిపై ఆధ్యాత్మిక నీడ పడుతుంది. యోగి కాలాన్ని నిశ్శబ్దంగా, నిర్మోహంగా గమనిస్తాడు. జగన్నాటకంలోని అన్ని దృశ్యాలను దర్శించగలడు. అయినా పరమాత్మకు అనుగుణంగా తన పాత్ర పోషిస్తూ తానే చైతన్య ప్రతినిధి అవుతాడు. తానే భగవంతుని ప్రతినిధి అయి విశ్వామిత్రుడవుతాడు. ఆమె తిరిగి తన భౌతిక శరీరంలోకి వచ్చింది. కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా మారింది. ఆమె మనుగడ లోకానికి ఆనందహేతువయింది. జగతిపై మమత ఆమె కళ్ళలోని కాంతి, సుఖదుఖాలు ఆమె పెదవులపై లాస్యం చేస్తున్నాయి. ఆనందాలు, విషాదాలు చిరునవ్వుతో స్వీకరిస్తుంది. ఆమె చూచినవన్నీ పరమ సత్యానికి ప్రతీకలు. అవి అన్నీ అజ్ఞానం ముసుగులు ధరించాయి. ఎప్పటికో అమరత్వాన్ని అందుకోగలవు. ఆమె నిగ్రహంతో అన్నింటినీ భరించ సిద్ధమైంది. ఆమెకిప్పుడు మనోవేదనలు తెలుసు. జీవన శ్రమలు తెలుసు. కన్న తల్లి వలె బిడ్డల మనస్సు తెలుసుకోగలదు. ఆమె తన ప్రేమను అందరికీ పంచిపెట్టగలదు. హృదయంలో జీవం అంగుష్ట ప్రమాణంలో ఉంటుంది. హృదయంలో జీవం అంగుష్ట ప్రమాణంలో ఉంటుంది. అది బయటకు కనిపించదు. ఆనందాలను, కష్టాలను అనుభవిస్తుంది. బాధల్ని సహించి భౌతికంగా నానా హింసలకు గురవుతుంది. గ్రహగతి ననుసరించి తాను శ్రమిస్తుంది. జీవం మనలోనే ఉంటూ నవ్వుతుంది, ఏడుస్తుంది, విజయాలకు పొంగిపోతుంది, అధికారానికి ఆరాటపడుతుంది. తానే శరీరం, మనస్సు అయినట్లు ఓటమి, విజయం తనవిగా అనుభవిస్తుంది. విధి వేటకు తలవంచుతుంది. అయినా ఆత్మ అక్షయం. అది వేదనాతీతం. తనను ధరించిన వారి బాధలు తను భరిస్తుంది. ఆత్మ తన ప్రతిభను, శక్తిని మనిషి పరం చేస్తుంది. అగాధాలు దాటించి విజయ శిఖరాలకు చేర్చుతుంది. నిత్య వ్యవహారాలలో అవసరమైనప్పుడు ధైర్యాన్నిస్తుంది. సానుభూతి పంచి మన విచారాలను దూరం చేస్తుంది. మానవ జాతికి మనం చేసే స్వల్ప సహాయం ఆత్మబలమే. జగత్తు సక్రమంగా సాగడానికి మన పాత్ర మనం నిర్వహించాలి. జగత్తు సక్రమంగా సాగడానికి మన పాత్ర మనం నిర్వహించాలి. ఈ ప్రపంచ భారాన్ని మన భుజస్కంధాలపైన ఎత్తుకోవాలి. ప్రతి మనిషిలో కొంత దివ్యత్వం ఉంటుంది. ఆ కొంచెం దివ్యత్వం మనలో ఉన్నది కనుకనే పరమాత్మ మనల్ని విస్మరించడు. మనలో తన పాత్ర తాను నిర్వహిస్తుంది. ఒక వెలుగు తర్వాత మరొక వెలుగును, ఒక శక్తి తర్వాత మరొక శక్తిని మనకు అందిస్తూ ఉంటుంది. శరీరం బలహీనమైనా హృదయం శక్తిపూర్ణంగానే ఉంటుంది. మనం ధైర్యం కోల్పోయినా పరమాత్మ హస్తం ఆ- ఆదుకుంటూ నడిపిస్తుంది. ఆత్మశక్తి భౌతిక శరీరంలో నెలకొనాలి. జ్యోతిర్మందిరంలో సావిత్రి, దివ్యభూత్ మాత కలుసుకున్నారు. జ్యోతిర్మందిరంలో సావిత్రి, దివ్యమాత కలుసుకున్నారు. ఒకరినొకరు గుర్తించారు. ఒకరు దేవత, ఒకరు మానవ రూపం. ఒకరు ప్రశాంత పరమాత్మ, ఒకరు కల్లోలితాత్మ. ఒకరు కల్లోలితాత్మ. పరిణామంలో రెండూ ఒకటి కావాలి.
జ్యోతిర్మందిరంలో సావిత్రి, దివ్యమాత కలుసుకున్నారు. ఒకరినొకరు గుర్తించారు. ఒకరు దేవత, ఒకరు మానవ రూపం. ఒకరు ప్రశాంత పరమాత్మ, ఒకరు కల్లోలితాత్మ. పరిణామంలో రెండూ ఒకటి కావాలి. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్‌నెస్.